చేసుకుంటాను, హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాస్ క్రేజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో హాయ్ అండి. సో యాజ్ ఐ సే స్క్రీన్ ప్లేస్ ఆర్ అంటే లైక్ స్టోరీ కన్నా స్క్రీన్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. అండ్ ఇందులో చాలా వరకు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంది. సో ఎంతవరకు తీసుకెళ్ళారు? బికాస్ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ కూడా మనకి మహారాజా సినిమాతో కంపేర్ చేస్తున్నారు. సో ఎంత కేర్ తీసుకున్నారు స్క్రీన్ ప్లే విషయంలో? Yeah, a brilliant question. So that is why I did the film and saw as a audience. I didn't want to direct as a director. I wanted to direct as an audience. So that's why I made the full film. I saw as an audience. I didn't like for the first time. Then again I corrected everything through music or changing the scene or editing pattern. Second time I did one version. Again, me and the producer, we discussed and some more things were needed. Third time I again did the full CG and just watched it. Third time we got convinced. So I can assure you that I have seen as an audience. So the screenplay is tight and you people will love it. ఉపేంద్ర సార్ సార్ నేను మీ మూవీస్ అన్నీ చూశాను సార్. నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను సార్. అయితే నాకు రక్త కన్నీరు సినిమా, ఆ సినిమా నాకు చాలా ఇష్టం సార్. నేను చూసే నేను ఎంతో ఏడ్చాను. ఇప్పుడు రీరిలీజ్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, ఆ సినిమాని ఏమైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఏమో ఇది వింటే ఆ ప్రొడ్యూసర్ ఏమరా వినిన తర్వాత డిసైడ్ చేస్తే చేయొచ్చు డెఫినెట్గా. మునిరత్నం గారు ప్రొడ్యూసర్ అది. బట్ ఆ ఫిలం క్రెడిట్ ఎంఆర్ రాధా గారు ఒక 50s లోనే అంత ఎక్స్ట్రాండరీగా చేశారు. నేను దాన్ని ఇమిటేట్ చేశాను అంతే సార్. దాంట్లో డైలాగ్ ఏమన్నా చెప్తారా? ఐ లైక్ ఇట్, మిక్స్చర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్. సార్ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా ఫేవరెట్ హీరో ఉపేంద్ర గారు అని. ఆయనతో ఏమైనా కలిసి మీరు హీరోగా ఏమైనా సినిమా తీసేది ఉందా సార్? లేదు, ఆయన చెప్పింది నా ఫేవరెట్ డైరెక్టర్ అని. బట్ ఇప్పుడు నా ఫేవరెట్ ఆయన అయిపోయారు. అంత ఎక్స్ట్రాడనరీ. ఆయనతో కలిసి నటించేది ఏమైనా ఉందా సార్? చూస్తాం ఫ్యూచర్ లో, అలా ఏమైనా ఛాన్స్ దొరికితే డెఫినెట్ గా చేస్తాం. ఉపేంద్ర సార్, అర్జున్ సార్, యూఐ మూవీలో వచ్చేసి లైక్ యూ హ్యాడ్ సర్కాస్టిక్ టేక్ ఆన్ సనాతన ధర్మ అండ్ స్టాఫ్. సో ఇప్పుడు ఈ సినిమా బేస్డ్ ఆన్ ద సనాతన ధర్మ అని చెప్పేసి అన్నారు. సో ఆ ట్రాన్సిషన్ ఎలా ఉంది? లేదు లేదు, అది వేరే ఇది వేరే. దాంట్లో అలాంటి ఏం లేదు కదా. కొంచెం సర్కాస్టిక్ టేక్ తీసుకున్నారు కదా అందులో ఎండింగ్ లో. సర్కాస్టిక్ లేదు, ఇది మీరు చూడండి, మీరు ఫిలిం చూడండి, ఇది వేరే టైప్ ఉంటుంది డెఫినెట్ గా. శివరాజ్ సార్, సార్ అంటే కన్నడ సినిమా ఇస్ గోయింగ్ త్రూ రఫ్ ఫేస్ సిన్స్ లాస్ట్ 1.5 years. అయితే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చి చాలా మంచి టాక్ సంపాదించుకుంది. హేమంత్ ఫిలిం అజ్ఞాతవాసి. సో కన్నడ ఇండస్ట్రీ నుంచి దానికి సరైన సపోర్ట్ అంటే పూర్తి స్థాయి సపోర్ట్ లేదని చెప్పేసి. No, the problem is people should come to the theatre, that's it, nothing else. There should be some interesting point because everybody is trying, everybody is sincerely trying. There are some good directors who gets a good film also, they do very good also, but people should come. What is the reason we don't know. అజ్ఞాతవాసి కొంచెం డీసెంట్ టాక్ వచ్చింది కదా, లైక్ ఇండస్ట్రీ నుంచి. Yeah, talk has come out there. People should come to Russian. We can't say that. Some people say it's because of IPL, some people say it's because of exams. So a lot of reasons are there, but still reasons we have to keep aside and we have to pull the audience in another way. అర్జున్ సార్ టీజర్లోనే వాళ్ళిద్దరూ కలిసి నిలబడిన సీన్ ఏదైతే ఉందో దట్ థియేటర్ కంప్లీట్ ఇక్కడ మనకి ఎరప్టైంది. సో అలాంటి సీన్స్ థియేటర్లో వాళ్ళిద్దరి మధ్యన కాంపిటేటివ్గా ఏమైనా ఉంటాయి, టగ్ ఆఫ్ వార్ ఏమన్నా ఉంటుంది ఇద్దరి మధ్యన ఫైట్ సీక్వెన్స్? Sir, whatever you saw now, it was one scene, sir. 1 into 10x you have in the film, sir. There's a lot of scenes like that. Definitely you will get surprised. The scenes will be very new also. Yeah. Shivana, sir, Jailerlo you played, out of the box question, Jailerlo you played a crucial role, so very supportive and theatre got completely erupted when you entered at the climax. So Jailer 2 kuda jarugutundi, so is your character continued in Jailer 2?
Yeah, director is there actually, but the director told, Nelson Soul told it will be coming very soon because shooting has started already. But actually, Jailer 1 even I did not expect. But I just did because it was Rajni sir. Because I've been seeing from my younger age, I've been seeing him more like a family for us. And when they asked for Rajinikanth, I did not want to say no. I said, even if it is a dashing shot also, it's enough, no problem. I did not even ask the story also. If he comes and touches, that's enough. Because it's more like father figure for me. So I just went, and he said the full story. I said, whatever it is, I'll do. That's all. Nothing, no second question at all. But how that worked out, promised even now I don't know. First day after release, my friends are calling up and saying, "Na macha, na dul kalpet, na panna rende scene da, super macha." Australia phone, US phone. Promise, mother promise I don't know. Even my wife, even now she asks, "What did you do actually in Jailer?" You just walk with a cigar, that's it, and pushed one tissue box. I did not think that tissue will make this big issue also. So, huh? That's why I am blessed in that way. Might be some good looks would have liked it. I should thank the cameraman. I should thank the